Good afternoon, all of you. ప్రీవియస్ క్లాస్లో మనం జిఎస్డిపి ఎన్ని రంగాల నుండి వస్తుంది, జిఎస్డిపిలో ప్రాథమిక రంగం వాటా, ద్వితీయ రంగం వాటా, తృతీయ రంగం వాటా, తర్వాత మనకు జిఎస్డిపి సమకూర్చే స్టేట్లు మనం చెప్పుకున్నాం. ఒక చిన్న టాపిక్ మనకు ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు మనకు ఆధార సంవత్సర ధరలో అంటే బేస్ ఇయర్ ప్రైజెస్లో 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు మనకు 7.35% ఉందండి. మరి భారతదేశం యొక్క గ్రోత్ రేట్ చూస్తే 8.0% ఉంది. అంటే 8.2 ఉంది ఇండియాది 8.2 ఉంటే ఏపీది మనకు ఎంత ఉంది అంటే 7.35% ఉంది. అంటే ఇండియా గ్రోత్ రేట్ కంటే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేటు మనం తక్కువగా ఉంది అని చెప్పినాం మనం ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ మనకు జిఎస్డిపి ప్లస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము ప్లస్ గ్రోత్ రేట్లు. ఈ గ్రోత్ రేట్స్ మనకు 3 రకాల అంశాలు ఉంటాయని చెప్పినాం. గ్రోత్ రేట్స్ అంటే జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ గ్రోత్ రేటు. మనకు జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 9th ప్లేస్లో ఉందని చెప్పినాం. ఫస్ట్ జిఎస్డిపి ఎక్కువ రాష్ట్రాల్లో ఫస్ట్ నెంబర్ 1 ఏం చెప్పినా అంటే మహారాష్ట్ర, నెంబర్ 2 తమిళనాడు, నెంబర్ 3 లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉత్తరప్రదేశ్, 4th ప్లేస్లో కర్ణాటక, 5th గుజరాత్, 9th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పిన. ఏది మనకు జిఎస్డిపిలో. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఫస్ట్ ప్లేసు తెలంగాణ ఉంది, 2nd ప్లేసు కర్ణాటక ఉంది, 3rd ప్లేసు హర్యానా స్టేట్ ఉందని చెప్పినాం. మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము 8వ ప్లేస్ అని చెప్పిన. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో జిఎస్డిపిలో 9th ప్లేస్ అని చెప్పినాం. అంటే మన జిఎస్డిపి గ్రోత్ రేటు 7.35% అకార్డింగ్ టు 2023-24 ప్రకారం అని చెప్పినాం మనం. అయితే ఈ 23-24 ప్రకారం జిఎస్డిపి గ్రోత్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉంది, 9.2% అండి. తర్వాత తమిళనాడు 2nd ప్లేస్ ఉంది గ్రోత్ రేట్లో 8.2%తో. తర్వాత రాజస్థాన్ స్టేటు జనరల్గా మనం చూస్తే ఇక్కడ 8.0% ఉంది. 8.0% ఉంది. అంటే ఇవి గ్రోత్ రేట్లు ఎక్కువ రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ అయితే తలసరి ఆదాయం ఎక్కువ రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేసు తెలంగాణ ఉంది, 2nd కర్ణాటక ఉంది, 3rd ప్లేసు హర్యానా స్టేట్ ఉందన్నాం. జిఎస్డిపిలో మాత్రం 9th ప్లేస్ ఉందని చెప్పిన మన ర్యాంక్. ఇక్కడ వరకు మనం ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాం. అంటే దీన్ని మనం ఎందుకు ప్రీవియస్ క్లాస్లో ఈ టాపిక్ చెప్పుకున్నామంటే దీంతో మనకు అన్ని టాపిక్లు లింకప్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి స్టడీ చేస్తాం. బడ్జెట్ గురించి స్టడీ చేసినప్పుడు మనకు ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎంత ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఎంత ఉన్నాయి, ప్రావిడెంట్ ఫండ్ లోన్స్ ఎంత ఉన్నాయి, అదర్ లోన్స్ ఎంత ఉన్నాయి, మొత్తం ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఎంత ఉన్నాయి, ఈ అప్పులును జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ అప్పుల వాటా ఎంత, అంటే మనకు జిఎస్డిపిలో అప్పుల వాటా తెలవాలంటే జిఎస్డిపి అంటే ఏందనేది మనకు తెలవాలి. అందుకోసం మనం జిఎస్డిపి టాపిక్ చెప్పుకున్నాం. జిఎస్డిపిలో రెవెన్యూ లోట్ ఎంత అంటే చూడండి, రెవెన్యూ డెఫిసిట్ షేర్ ఆఫ్ జిఎస్డిపి అంటాడు. అంటే జిఎస్డిపిలో రెవెన్యూ లోట్ ఎంత, జిఎస్డిపిలో కోశ లోట్ ఎంత, జిఎస్డిపిలో ప్రాథమిక లోట్ ఎంత ఈ బడ్జెట్లో 24-25 బడ్జెట్. అంటే మనకంటే బడ్జెట్ కంటే ఎక్యురేట్గా సమాచారం గత ప్రీవియస్ ఎగ్జామ్స్లలో ఏమడిగిందంటే కాగు రిపోర్ట్ మీద ఎక్కువ అడిగిండండి. కంట్రోల్ ఆడిటర్ జనరల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో రెవెన్యూ లోట్ ఎంత,
ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో ద్రవ్య లోటు ఎంత అనేది అడగటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి ప్రాథమిక లోటైనా, కోశ లోటైనా, మరి రెవెన్యూ లోటైనా, అప్పుల వాటైనా మనకు జిఎస్డిపితో లింకప్ ఉంటుంది. కాబట్టి ఆ జిఎస్డిపి యొక్క టాపిక్ను మనం స్టడీ చేయటం జరిగింది. కాబట్టి ఇది మనం జిఎస్డిపి అంటే ఇప్పుడు అందరికీ అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఇది ఒక చిన్న టాపిక్. ప్రీవియస్లో మనకు 1-2 బిట్లు ప్రతి గ్రూప్ 2లో ఈ జిఎస్డిపి నుంచి కంపల్సరీ 2 నుంచి 3 బిట్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ చదవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద కూడా మనకు సోషో ఎకనామిక్ సర్వే మీద అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ బడ్జెట్ చదవాలంటే బడ్జెట్ సంబంధించిన మనకు కొన్ని అంశాలు తెలవాలి. నేను డైరెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ డైరెక్ట్ 2,94,427.25 కోట్లు, మరి రెవెన్యూ రాబడి 2,01,000 కోట్లు, మూలధన రాబడి మరి ఇక్కడ 93,000 కోట్లు అని చెప్పిన అనుకోండి. మరి మూలధన రాబడి అంటే రెవెన్యూ అకౌంట్ అంటే ఏంది, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంది తెలవాలి మనకి. అంటే రెవెన్యూ అకౌంట్ 2,01,000 కోట్లు, క్యాపిటల్ అకౌంట్ 93,000 కోట్లు, టోటల్ ఇన్కమ్ మనకు 2,94,000 అని చెప్పినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన కాన్సెప్ట్లు బడ్జెట్ అంటే రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంది, క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంది మనకు తెలవాలి. అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, అంటే టోటల్ ఇన్కమ్ రావాలంటే ఎట్లా, టోటల్ ఎక్స్పెండిచర్ రావాలంటే ఎట్లా, అంటే ఇప్పుడు బడ్జెట్ గురించి మనకు ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద మనకు ఎక్కువ ప్రశ్నలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇక్కడ మనకు మేజర్గా బడ్జెట్ మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే కాన్సెప్ట్ కొంత తెలవాలి. ఆ కాన్సెప్ట్ మొత్తం తెలిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవానికి టోటల్ ఇన్కమ్ ఉంటుంది, మొత్తము ఆదాయము, టోటల్ ఇన్కమ్ అంటుంది, మొత్తము ఆదాయం, టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తము వ్యయము, టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తము వ్యయము అంటాం. ఇది అంటే మనకి ఇప్పుడు టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్. మరి టోటల్ ఇన్కమ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయము ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది అంటాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం ఎన్ని మార్గాల ద్వారా వస్తుందంటే 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి రెవెన్యూ ఇన్కమ్, 2 నాన్ రెవెన్యూ ఇన్కమ్ అంటారు. రెవెన్యూ అకౌంట్, నాన్ రెవెన్యూ అకౌంట్. అంటే దాన్ని చూడండి, రెవెన్యూ అకౌంట్, నాన్ రెవెన్యూ అకౌంట్ అంటే వాస్తవానికి రెవెన్యూ రాబడి అంటారు, నాన్ రెవెన్యూ రాబడి అంటారండి. రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ రాబడి, దీన్ని రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ ఖాతా, తెలుగులో ఎట్లయినా అనొచ్చు. రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ ఖాతా అనొచ్చు, రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ అకౌంట్ అనొచ్చు, రెవెన్యూ ఇన్కమ్ అనొచ్చు ఇంగ్లీష్లో. ఇక్కడ రెవెన్యూ ఖాతాలో చేరనిది నాన్ రెవెన్యూ అకౌంట్. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మనం మూలధన రాబడి అని రాయొచ్చు. దీన్ని మూలధన రాబడి, మరి చూడండి మూలధన ఆదాయము, మూలధన ఖాతా అని రాయొచ్చు. అంటే క్యాపిటల్ రెవెన్యూ, క్యాపిటల్ ఇన్కమ్, క్యాపిటల్ రిసిప్ట్ అంటారు దాన్ని. అంటే ఈ 2 కూడితే టోటల్ ఇన్కమ్ వస్తుంది. మరి ఇప్పుడు వాస్తవానికి ఈ బడ్జెట్లో రెవెన్యూ ఇన్కమ్ ఎంత, క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, మొత్తం ఇన్కమ్ ఎంత, అంటే దీన్ని కూడితే మనకు మొత్తం ఇన్కమ్ వస్తుందండి. మరి ఇప్పుడు వాస్తవానికి రెవెన్యూ అకౌంట్ అంటే ఎట్లా, రెవెన్యూ అకౌంట్ అంటే ఎలా వస్తుంది ఆదాయం అంటే, రెవెన్యూ రాబడి మనం చూస్తే ఇక్కడ స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ఉంటాయి, రాష్ట్ర సొంత పన్నులు ఉంటాయి, రాష్ట్ర సొంత పన్నులు ఉంటాయి, స్టేట్ ఓన్ ట్యాక్సెస్ అంటుంది. రెండవది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఉంటుంది, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అంటే షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ స్టేట్స్, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ స్టేట్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా
రాష్ట్రాల వాటా. షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ స్టేట్ ప్లస్ పన్నేతర రాబడి. పన్నేతర రాబడి అంటే రాబడులు అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ ప్లస్ ఇంకొకటి ఏముంటుంది అంటే గ్రాంట్లు విరాళాలు, గ్రాంట్స్ అండ్ డొనేషన్స్. ఈ నాలుగిటిని రెవెన్యూ అకౌంట్ అంటారు. మరి ఎందుకు వీటిని మనం చదవాలంటే ఇప్పుడు నేను బడ్జెట్ చెప్పినప్పుడు రెవెన్యూ ద్వారా 2,01 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తాం. రెవెన్యూ ద్వారా 2,01 కోట్లు వస్తుంది, మూలధనం ద్వారా 93,000 కోట్లు వస్తుంది, మొత్తం 2,94,000 కోట్లు మన ఆదాయం ఈ బడ్జెట్ అని చెప్పినప్పుడు మరి 2,94,427.25 కోట్లు టోటల్ ఇన్కమ్ ఈ బడ్జెట్లో. 2,94,427.25 కోట్లు టోటల్ ఎక్స్పెండిచర్ ఈ బడ్జెట్లో. అంటే ఇక్కడ ఈ బడ్జెట్లో లోటు లేదు, ఈ బడ్జెట్లో మిగులు లేదు, ఈ బడ్జెట్లో సంతులనం ఉంది. కానీ సంతులన బడ్జెట్ ఉంది కానీ మనకు రెవెన్యూలో లోటు ఉంది ఈ బడ్జెట్లో. కానీ ఈ బడ్జెట్లో మనకు కోశ లోటు ఉంది ఈ బడ్జెట్లో మనకు ప్రాథమిక లోటు ఉంది, కానీ బడ్జెట్ లోటు లేదు ఈ బడ్జెట్లో. బడ్జెట్ లోటు లేదు కానీ రెవెన్యూ లోటు ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఉంది. అంటే ఈక్వల్ బడ్జెట్ మాత్రం ఉందండి, బ్యాలెన్స్ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ బ్యాలెన్స్ బడ్జెట్ అంటే బ్యాలెన్స్ బడ్జెట్ అంటే ఈ మొత్తం ఆదాయము ఈ మొత్తం వ్యయము సమానంగా ఉంటే దాన్ని బ్యాలెన్స్ బడ్జెట్ అంటారు. టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ కాల్డ్ బ్యాలెన్స్ బడ్జెట్, ఈక్వల్ బడ్జెట్ అంటారు. అంటే ఈ బడ్జెట్లో మనకు మెయిన్గా లోటు చూపెట్టలేదు, డెఫిసిట్ చూపెట్టలేదు, సర్ప్లస్ చూపెట్టలేదు, ఈక్వల్ చూపెట్టారు. అంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సంతులన బడ్జెట్. మరి సంతులన బడ్జెట్ అయినప్పుడు మనకు రెవెన్యూలో లోటు మాత్రం ఉన్నది, కోశ లోటు మాత్రం ఉంది. ఆ లోట్లకు ఈ బడ్జెట్ లోటుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎట్లా అడుగుతారంటే పోటీ పరీక్షల్లో మనం బడ్జెట్ మొత్తం చదివినా అక్కడ ఒక డిఫరెంట్ తరహాలో ప్రశ్నలు ఉంటాయండి. డిఫరెంట్ తరహాలో ప్రశ్నలు ఉన్నప్పుడు ఆ బడ్జెట్ మీద మనకు ఎట్లా అవగాహన ఉండాలి, ఎలా అవగాహన ఉంటే ఆన్సర్ చేయగలుగుతామంటే బడ్జెట్ అంటే ఎస్టిమేషనే తప్ప ఎక్యురేట్ కాదండి. అంటే ఎస్టిమేషన్ వేరు, ఎక్యురేట్ వేరు. అంటే ఎస్టిమేషన్ అంటే మాకు ఈ సంవత్సరం రెవెన్యూ ద్వారా 2,01 కోట్లు రాబోతుంది, మూలధన ద్వారా ఒక 93,000 కోట్ల ఆదాయం రాబోతుంది ఈ సంవత్సరం. మూలధనలో కేంద్రం నుండి ఇంత అప్పులు తీసుకోబోతున్నాం, రాష్ట్రంలో ఇంత అప్పులు తీసుకోబోతున్నాం, పిఎఫ్ సంస్థల నుంచి ఇంత అప్పులు తీసుకోబోతున్నాం, మరి ఇతర రుణాలు ఇంత తీసుకోబోతున్నాం అని వాళ్ళు ఇట్లా అనుకుంటారు. ఇంత రుణాలు అనుకుంటారు, ఇంత రుణాలు తీసుకోవాలనుకుంటారు. ప్లస్ మాకు స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ద్వారా ఇంత ఆదాయం రాబోతుంది, మాకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద ఇంత ఆదాయం రాబోతుంది, పన్నేతర ఆదాయం ఇంత రాబోతుంది ఈ సంవత్సరం, గ్రాంట్లు విరాళాలు ఇంత రాబోతున్నాయని ఇవి ఎస్టిమేషన్ వేసుకుంటారు. అవి రావచ్చు, రాకపోవచ్చు. బడ్జెట్ అంటే ఎక్యురేట్ కాదు, ఓన్లీ ఎస్టిమేషన్. అందుకే రాబోయే ఆదాయం గురించి, చెయ్యబోయే ఖర్చు గురించి తెలియజేసే ఒక కోశ నివేదికను బడ్జెట్ అంటారు. ఫిజికల్ కాన్సెప్ట్, బడ్జెట్ మీన్ ఫిజికల్ కాన్సెప్ట్. కాబట్టి మనకు బడ్జెట్ ఎక్యురేటా ఎస్టిమేషన్ అంటే ఎస్టిమేషన్ తప్ప ఎక్యురేట్ కాదు. మనకు జరిగిపోయింది ఎక్యురేట్ అండి. అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 23-24 బడ్జెట్ ఉంది చూడండి, అది మొత్తం ఇంత అనుకుంటారు, లాస్ట్ ఎంతవరకు ఆదాయం వచ్చింది, ఎంతవరకు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. అంటే ప్రీవియస్ బడ్జెట్ వాస్తవం, ఇప్పుడు జరగబోయే 24-27 బడ్జెట్ వాస్తవం కాదు. అది వాస్తవం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు అకాడమిక్ ఇయర్ మార్చి 31 ముగిసిన తర్వాత తెలుస్తుందండి ఏదైనా. అంటే ఎప్పుడైనా బడ్జెట్ అనేది April 1 నుంచి అమల్లోకి వచ్చి March 31 నాడు ఎండ్ అయిపోతుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా రేపు February 1కి వస్తుంది, మళ్ళీ April 1 నుంచి March 31 వరకు ఉంటుంది. మరి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు మనకు ఎట్లా అడుగుతాడంటే రెవెన్యూ రాబడి ఉంది. 2024-25 బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం దీని ద్వారా సమకూర్చబడుతుందండి. అంటే విచ్ ఇస్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్ బై అకార్డింగ్ టు 2024-25 బడ్జెట్ అంటాడు. అన్నప్పుడు అక్కడ ఏమి ఇస్తాడు, నెంబర్ 1 రెవెన్యూ అకౌంట్ ఇస్తాడు, నెంబర్ 2 క్యాపిటల్ అకౌంట్ ఇస్తాడు. అంటే ఏ రెవెన్యూ అకౌంట్ ఇస్తాడు, బి క్యాపిటల్ అకౌంట్ ఇస్తాడు. అప్పుడు ఆన్సర్ ఏమిస్తాడు, ఏ సరైంది అంటాడు.
అప్పుడు బి సరైంది అంటాడు, ఏబి సరైంది అంటాడు, ఏబి సరికావు అంటాడు. అప్పుడు మనకు అసలు ఈ బడ్జెట్లో దీని ద్వారా ఎక్కువ వస్తుందా, దీని ద్వారా ఎక్కువ వస్తుందా తెలవాలి. తెలిస్తే చాలు తప్ప దీని ద్వారా ఇన్ని లక్షల కోట్లు వస్తుంది, దీని ద్వారా ఇన్ని లక్షల కోట్లు వస్తుంది అనేది ఎగ్జామ్లో అడిగారు. జస్ట్ మనకు ఆ ఫిగర్ దీని ద్వారా ఎంత వస్తుంది, దీని ద్వారా ఎంత వస్తుంది తెలిస్తే సార్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ ఎక్కువ ఉందా, మూలధనం ఎక్కువ ఉందా అనేది తెలుస్తుందండి. అంటే రెవెన్యూలో ఒక మ్యాప్ వచ్చింది మనకు. రెవెన్యూలో 4 కూడితే రెవెన్యూ వస్తుంది. స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ఉంటాయి, రాష్ట్ర సొంత పన్నులు అంటున్నాం వీటిని. రెండవది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ స్టేట్స్ అంటున్నాం. మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటున్నాం. మరి గ్రాంట్లు, విరాళాలు అంటున్నాం. ఈ 4 కూడితే మనకు రెవెన్యూ రాబడి వస్తుంది. 4 యాడ్ చేయాలి రెవెన్యూ రాబడి రావాలి. మరి ఇప్పుడు మనకు మేజర్గా ఈ క్యాపిటల్ అకౌంట్ ఎట్లా వస్తుంది అంటే, క్యాపిటల్ అకౌంట్ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మనకు మెయిన్గా ఓపెన్ మార్కెట్ లోన్స్ అండి, బహిర్గత మార్కెట్ రుణాలు, బహిర్గత మార్కెట్ రుణాలు, ఓపెన్ మార్కెట్ లోన్స్. ఓపెన్ మార్కెట్ లోన్స్ అంటాం, చెప్తా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓపెన్ మార్కెట్ లోన్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓపెన్ మార్కెట్ లోన్ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్స్ లోన్స్, కేంద్ర ప్రభుత్వ రుణాలు, కేంద్ర ప్రభుత్వ రుణాలు. మూడవది ఇక్కడ భవిష్య నిధి నుండి రుణాలు, భవిష్య నిధి, భవిష్య నిధి రుణాలు, రుణాలు అడ్వాన్సులు, డెబిట్స్ అండ్ అడ్వాన్సులు. అంటే డెబిట్స్ ఇన్ పిఎఫ్, డెబిట్స్ ఇన్ పిఎఫ్, భవిష్య నిధి అంటే ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ అంట. రుణాలు అడ్వాన్సులు, డెబిట్స్ అండ్ అడ్వాన్స్. అదర్ లోన్స్, అదర్ లోన్స్, ఇతర రుణాలు. ఈ 5 మనం కూడాలి. అంటే చూడండి, ఓపెన్ మార్కెట్ లోన్స్ ఒకటి, 2 సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ రెండవది, 3వది అంటే పిఎఫ్ లోన్స్, భవిష్య నిధి రుణాలు 3వది, 4వది రుణాలు అండ్ అడ్వాన్సులు, డెబిట్స్ అండ్ అడ్వాన్సులు, 4వది ఇతర రుణాలు, 4వది ఇతర రుణాలు. అంటే ఇప్పుడు ఈ 5 కూడితే క్యాపిటల్ అకౌంట్ వస్తుంది, ఈ 4 కూడితే రెవెన్యూ అకౌంట్ వస్తుందండి. ఈ 2 కూడితే మొత్తం ఆదాయం వస్తుంది. అంటే మనకు బడ్జెట్లో ఎట్లా అడుగుతాడు 2024-25 బడ్జెట్లో అంటే 2024-25 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం దీని ద్వారా సమకూర్చబడుతుంది. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ హైయెస్ట్ ఇన్కమ్ జనరేట్ టు 2024-25 బడ్జెట్ అంటాడు. అన్నప్పుడు అక్కడ ఏమిస్తాడంటే స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ఇస్తాడు. ఒకటి రాష్ట్ర సొంత పన్నులు ఇస్తాడు, ఒకటో ఆన్సర్. రెండోది ఏమిస్తాడంటే కేంద్ర పన్నులో రాష్ట్రాల వాటా ఇస్తాడండి. మూడోది ఏంది ఇస్తాడంటే పన్నేతర ఆదాయం ఇస్తాడండి. 4వది ఏమిస్తాడంటే గ్రాంట్లు, విరాళాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ బడ్జెట్ ప్రకారం 2024-25 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఇది ఇచ్చినప్పుడు ఈ 4 ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అందరు చేస్తారు స్టేట్ ఓన్ ట్యాక్సెస్. స్టేట్ ఓన్ ట్యాక్సెస్ అనేది చేస్తారు ఇక్కడ. ఇది అందరు దిస్తారు. దాదాపు మీరు 2 లక్షల కోట్లు రెవెన్యూ ద్వారా వస్తే 1,00,000 కోట్లు, 1,09,000 కోట్లు స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది ఈ బడ్జెట్లో. మిగతా రిమైనింగ్ ఈ 3 కలిసి కూడా 90,000 కోట్లు ఉంటే ఇది ఒక్కటే 1,09,000 కోట్లు ఇన్కమ్ జనరేట్ చేస్తుందండి. అంటే రాష్ట్రానికి సొంత పన్నులు విధించుకునే అధికారం ఉంది. అంటే భారత రాజ్యాంగంలో 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంది. కాబట్టి ఇక్కడ కేంద్రం పన్నులు విధించి కేంద్రం వసూలు చేసుకొని కేంద్రం అనుభవించే పన్నులు కొన్ని రకాలు ఉంటాయి. కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసుకొని కేంద్ర రాష్ట్రాలు పంచుకునే పన్నులు కొన్ని ఉంటాయి. కేంద్రం విధించి కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు కొన్ని ఉంటాయి. కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలు అనుభవించే పన్నులు కొన్ని ఉంటాయి. రాష్ట్రమే విధించి రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలు అనుభవించే పన్నులు కొన్ని ఉంటాయి. 5 టైప్స్ ట్యాక్సెస్ ఉంటాయి. అందుకే స్టేట్స్ కూడా ఓన్ ట్యాక్సెస్ ఉంటాయి. ఆ ఓన్ ట్యాక్సెస్లో
డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి స్టేట్స్కి. మళ్ళీ చూడండి, మరి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఎట్లా అడుగుతాడు మనకు బడ్జెట్ మీద అంటే 2024-25 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఈ పన్నుల ద్వారా సమకూర్చబడుతుంది అంటాడు. మరి ఈ పన్నుల ద్వారా సమకూర్చబడుతుంది అన్నప్పుడు అక్కడ నెంబర్ 1 ప్రత్యక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాడు. నెంబర్ 2 పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏ కరెక్ట్ అంటాడు, ఆన్సర్ బి మాత్రమే కరెక్ట్ అంటాడు, ఆన్సర్ ఏబి కరెక్ట్ కాదంటాడు, ఆన్సర్ ఏబి కరెక్ట్ అంటాడు. అంటే మనం జనరల్గా ఏం చదువుతాం అంటే ఇండియన్ బడ్జెట్ చదువుతాం, ఏపీ బడ్జెట్ చదువుతాం, ఇండియన్ సర్వే చదువుతాం, ఏపీ సర్వే చదివిన తర్వాత ఈ 2 బడ్జెట్లు 2 సర్వేలు మన బ్రెయిన్లో అటు ఇటు కొట్లాడుతూ ఉంటాయి. కొట్లాడినప్పుడు ఇండియన్ ట్యాక్స్ చదువుతాం, ఏపీ ట్యాక్స్ చదువుతాం. ఇండియన్ ట్యాక్స్ వేరుంటాయి, ఏపీ ట్యాక్సెస్ వేరుంటాయి. ఇండియాలో ప్రత్యక్ష పన్నులు వేరుంటాయి, ఏపీలో ప్రత్యక్ష పన్నులు వేరుంటాయి. ఇండియాలో పరోక్ష పన్నులు వేరుంటాయి, ఏపీలో పరోక్ష పన్నులు వేరుంటాయి. కానీ మనం ఇండియన్ ఎకానమీ బడ్జెట్ చదివినప్పుడు ఇండియన్ ఎకానమీ బడ్జెట్లో మనకు హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుందండి ఈ బడ్జెట్లో. చాలామంది ఏమనుకుంటారంటే జిఎస్టీ ద్వారా వస్తుందంటే ఇది వస్తారు ఎగ్జాంపుల్. కానీ హైయెస్ట్ ఇండియన్కి బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా హైయెస్ట్ షేర్ వస్తుంది. సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ వస్తుందండి. థర్డ్ హైయెస్ట్ కార్పొరేట్ పన్ను ద్వారా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. కానీ మొన్నటి వరకు గత 2 years వరకు సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ వచ్చింది కార్పొరేట్ ట్యాక్స్. కానీ కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పుడు 3rd place పడిపోయింది ఇండియన్ బడ్జెట్లో. మరి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చిందంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. జిఎస్టీ పరోక్ష పన్ను, ఆదాయ పన్ను కార్పొరేషన్ పన్ను ప్రత్యక్ష పన్ను, సెంట్రల్ ఎక్సైజు పరోక్ష పన్ను, కస్టమ్ డ్యూటీ పరోక్ష పన్ను. అంటే కస్టమ్ డ్యూటీ పరోక్ష పన్నే, సెంట్రల్ ఎక్సైజు పరోక్ష పన్నే, జిఎస్టీ పరోక్ష పన్నే, ఆదాయ పన్ను కార్పొరేషన్ ప్రత్యక్ష పన్ను. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తే చాలామంది కేంద్రానికి పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని చేసి వస్తారు మళ్ళీ ఎగ్జామ్లో. అది 100% చేసి వస్తారు. కానీ తప్పండి, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం పరోక్ష పన్నుల ద్వారా వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ప్రత్యక్ష పన్నులు కాదు. మరి ఇక్కడ ఏమున్నాయి, రాష్ట్రానికి ప్రత్యక్ష పన్నులు ఏమున్నాయి, పరోక్ష పన్నులు ఏమున్నాయి అనేది ఇక్కడ మనకు ప్రధానంగా ప్రస్తావిస్తే ఇక్కడ మనం ఇది ఒక అంశం. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్స్ చదవాలి. ఎందుకంటే మనకు సర్వేలో ఇలా సర్కిల్లో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు జిఎస్టీ ఎంత షేర్ వస్తుంది, తర్వాత సేల్ ట్యాక్స్ ఎంత షేర్ వస్తుంది, స్టేట్ ఎక్సైజ్ ఎంత షేర్ వస్తుంది, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎంత షేర్ వస్తుంది, తర్వాత స్టాంపులు రిజిస్ట్రేషన్ ఎంత షేర్ వస్తుంది, అదర్ ట్యాక్సెస్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, ఆస్తి పన్ను కావచ్చు, ఇంకా ఇతర పన్నులన్నీ కలిపి ఎంత ఆదాయం వస్తుంది అనేది మనకు ఒక మ్యాప్ మనకు సర్వేలో ఇలా రౌండ్ షిప్లో ఇచ్చిండు. 100 రూపాయలు పన్ను ద్వారా వస్తే ఏ పన్ను ద్వారా ఎంత ఆదాయం వస్తుందని. అలాంటప్పుడు మనం రాష్ట్ర సొంత పన్నులు, ఇప్పుడు ఇదొక టేబుల్, ఇది ఆదాయ రాబడి అండి. మరి ఆదాయ రాబడి చదువుకున్నప్పుడు ఇక్కడ మొత్తం వ్యయం కూడా ఉంటుంది, టోటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇండియన్ బడ్జెట్ చదివినప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే చదువుతామండి. కానీ ఏపీ బడ్జెట్ చదివినప్పుడు మొత్తం ఎక్స్పెండిచర్ రావాలంటే ఇక్కడ రెవెన్యూ వ్యయము కూడాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయము, మూలధన వ్యయము ప్లస్ రుణాలు అడ్వాన్సులు, రుణాలు అడ్వాన్సులు ప్లస్ రుణ చెల్లింపులు, డెబిట్ పేమెంట్స్, రుణ చెల్లింపులు. ఈ 4 కూడితే టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. మీరు అందుకే బడ్జెట్ చదివేటప్పుడు ఏపీ బడ్జెట్ చూడండి, మొత్తం వ్యయం ఇలా రాసి దీని ద్వారా ఎంత, దీని మీద ఎంత, దీని మీద ఎంత, దీని మీద ఎంత అనేది రాసి ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ రాస్తారండి. ఈ 4 కూడతాడు. టోటల్ ఇన్కమ్ కూడినప్పుడు ఈ 2 కూడతాడు. టోటల్ ఎక్స్పెండిచర్లో 4 కూడతాడు. అంటే ఇప్పుడు మనకు
4 మొత్తం వ్యయం చేసేది రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం, రుణాలు అడ్వాన్సులు, రుణ చెల్లింపులు అంటే డెబిట్ పేమెంట్స్ అంటే డెబిట్స్ అండ్ అడ్వాన్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ 4 కూడితే టోటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక ఇంటి ఇచ్చిన బడ్జెట్ చెప్పబోయే ముందు, లేటెస్ట్ బడ్జెట్ చెప్పబోయే ముందు, ఈ బడ్జెట్లో లోటు లేదు, ఈ బడ్జెట్లో మిగులు లేదు, 2,94,425.27 కోట్లు ఆదాయము, 2,94,425.27 కోట్లు మరి వ్యయమని చెప్పినాం. అంటే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ సంతులనం అని చెప్పినాం. కానీ ఇక్కడ వాస్తవానికి ఈ రెవెన్యూ రాబడికి ఇక్కడ 2,01,00,000 కోట్లు వస్తుందండి. రెవెన్యూ మీద 2,35,000 కోట్లు దానికి మన గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అంటే ఇక్కడ రెవెన్యూ ఆదాయం కంటే ఈ రెవెన్యూ మీద చేసే ఖర్చు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రెవెన్యూ లోటు అంటారు. బడ్జెట్ లోటు వేరు, రెవెన్యూ లోటు వేరు. రెవెన్యూ ఇన్కమ్ మోర్ దెన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ రెవెన్యూ ఇన్కమ్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ రెవెన్యూ ఇన్కమ్ కాల్డ్ రెవెన్యూ డెఫిసిట్. ఎప్పుడైనా ఈ రెవెన్యూ వ్యయం అనేది రెవెన్యూ ఆదాయం కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటారండి. అంటే ఇప్పుడు రెవెన్యూ లోటు వేరు, బడ్జెట్ లోటు వేరు. ఇప్పుడు బడ్జెట్ లోటు అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంటే బడ్జెట్ లోటు అండి. టోటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే బడ్జెట్ లోటు అండి. టోటల్ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ టోటల్ ఇన్కమ్ కాల్డ్ డెఫిసిటీ బడ్జెట్ అండి. డెఫిసిటీ బడ్జెట్ అంటే ఇక్కడ మనకు మేజర్గా మనం ఒకసారి చూస్తే ఇది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ మనకు తెలుసుకోవాలంటే, కోశ లోటు మనం తెలుసుకోవాలంటే ఇక్కడ బడ్జెట్ లోటు, బడ్జెట్ డెఫిసిట్కి, బడ్జెట్ లోటుకి మనం అప్పులు కూడితే మనకు కోశ లోటు వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ రిఫర్స్ టు ద బడ్జెట్ డెఫిసిట్ యాడెడ్ టు డెబిట్స్ అండి. ఇప్పుడు చెప్పండి, కోశ లోటు ఎట్లా వస్తుంది? బడ్జెట్ లోటుకి ఏం కూడాలి? అప్పులు కూడాలి. బడ్జెట్ లోటుకు అప్పులు కూడాలి. మరి బడ్జెట్ లోటుకు అప్పులు కూడితేనే మనకు కోశ లోటు వస్తుందంటే మనం అర్థం చేసుకోండి. ఫిజికల్ డెఫిసిట్ అన్నా, మనకు మానిటరీ డెఫిసిట్ అన్నా, మనకి ఇక్కడ ఫైనాన్షియల్ డెఫిసిట్ అంటే వాడు ఎప్పుడైనా ఎగ్జామ్లో మనకు టర్మినాలజీ అర్థం కాక తప్పులు చేసి వస్తున్నాడు. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో తయారు చేయబడుతుంది. తయారు చేసిన తర్వాత తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేస్తారండి. తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం ఆ తెలుగులో ట్రాన్స్లేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎకానమీలో. ఆ టర్మ్స్ అర్థం కావట్లేదు, చాలామందికి ఆ టర్మ్స్ అర్థం కాక ఇబ్బంది పడతారు. మరి ఇంగ్లీష్లో మాత్రం ఫిజికల్ డెఫిసిట్ అని క్లియర్గా రాసి ఉంటుందండి. మరి ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ అని క్లియర్గా రాసి ఉన్నప్పుడు మరి దీన్ని వాడు ఏమంటాడు? తెలుగులో ద్రవ్యలోటు అంటాడు, విత్తలోటు అంటాడు. ద్రవ్యలోటు అని తెలుగులో అడుగుతాడు, వాస్తవానికి అడగకూడదు, ద్రవ్యాన్ని అడగకూడదు, వాస్తవానికి కోశ లోటే అనాలే. కానీ ట్రాన్స్లేషన్లో ద్రవ్యలోటు అంటాడు, ట్రాన్స్లేషన్లో విత్తలోటు అంటాడు. అట్లా అనకూడదు. అర్థశాస్త్ర పరిభాషలో దాన్ని ఇలానే పిలవాలి. ఏ లోటు అని పిలవాలి? కోశ లోటు అని పిలవాలి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్లో మనకు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? ఈ బడ్జెట్లో మనకు రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? రెవెన్యూ లోటు ఎంత ఉంది? కోశ లోటు ఎంత? రెవెన్యూ లోటు కోశ లోటు ఒకటి కాదు. ఇప్పుడు చెప్పండి, రెవెన్యూ లోటు కోశ లోటు ఒకటి కాదని చెప్పిన ఇక్కడ రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటే దాన్ని ఏమన్నాం? రెవెన్యూ లోటు అన్నాం. మొత్తం ఆదాయం కంటే మొత్తం వ్యయం ఎక్కువ ఉంటే ఏమన్నాం? బడ్జెట్ లోటు అన్నాం. ఈ బడ్జెట్ లోటుకు అప్పులు కూడితే ఏమొస్తుంది? కోశ లోటు. బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ యాడెడ్ అండ్ బడ్జెట్ డెఫిసిట్ యాడెడ్ టు డెబిట్స్, బడ్జెట్ డెఫిసిట్ యాడెడ్ టు డెబిట్స్ కాల్డ్ ఫిజికల్ డెఫిసిట్. మరి ఇక్కడ దీనికి మనం అప్పులు యాడ్ చేస్తే ఇది వచ్చిందండి. ఓకే, అయితే మనకు ప్రైమరీ డెఫిసిట్ రావాలంటే, ప్రాథమిక లోటు రావాలంటే, ప్రాథమిక లోటు ఈ బడ్జెట్లో మనకు చూపెడతారు. ప్రాథమిక లోటు రావాలంటే, ప్రైమరీ డెఫిసిట్ రావాలంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపు. కోశ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి.
వీటిని ఎందుకు చెప్పినా అంటే ఇప్పుడు బడ్జెట్లో నేను డైరెక్ట్ రెవెన్యూ లోటు ఇంత ఉంది, కోర్సు లోటు ఇంత ఉంది, ప్రాథమిక లోటు ఇంత ఉంది, జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఇంత, జిఎస్డిపిలో ప్రాథమిక లోటు ఇంత, జిఎస్డిపిలో కోర్సు లోటు ఇంత అని చెప్పుకుంటూ పోతే మీరు కోర్సు లోటు అంటే ఏంది, రెవెన్యూ లోటు అంటే ఏంది, మరి బడ్జెట్ లోటు అంటే ఏంది, మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకు ప్రైమరీ డెఫిసిట్ ఎట్లొస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ అండి. మరి ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే చూడండి మనకు ప్రాథమిక లోటు వస్తుంది. మరి ఇప్పుడు లోట్లు ఇలా ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ నుండి 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ 3,555 కోట్ల రెవెన్యూ మిగులుతో ఈ స్టేట్ ఏర్పడే తెలంగాణ స్టేట్. ఏ స్టేట్? తెలంగాణ. అంటే 3,555 కోట్ల రెవెన్యూ మిగులుతో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు, కేసీఆర్ చేతిలో పెట్టారు ఈ రాష్ట్రాన్ని. 16,200 కోట్ల రెవెన్యూ లోటుతో చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు ఆంధ్రప్రదేశ్. ఆయనకు లోటు ఇచ్చారు, ఈయనకు మిగిలిచ్చారు. అంటే 1 కాదు 2 కాదు 16,200 కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడేది 2014లో నవ్యాంధ్రప్రదేశ్. అంత డెఫిసిట్లో ఉన్న రాష్ట్రం అయ్యాలి. అంటే రోజు రోజుకి ఈ రాష్ట్రంలో రెవెన్యూ లోటు పెరుగుతూనే ఉంది. మరి రెవెన్యూ లోటు తగ్గాల కానీ పెరగట్లేదు. రెవెన్యూ లోటు ఎందుకు పెరిగిపోతుంది అంటే రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం గవర్నమెంట్కి తక్కువ, రెవెన్యూ మీద చేసేవేమో ఎక్కువ. అందుకే నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 7 నెలలు అయింది ఈ గవర్నమెంట్ వచ్చి. మరి 7 నెలలు అయినా ఇంతవరకు సూపర్ 6 ఒక్కటి కూడా అమలు చేయలే. అసలు సూపర్ 6 ఇంకా మోక్షమే పడలే. గ్యాస్ సిలిండర్లు కూడా ఒక 5 లక్షల మందికి ఇచ్చిండు ఇప్పటివరకు. చాలామందికి ఇవ్వాలి, దాదాపు గ్యాస్ సిలిండర్లు 80-90 లక్షల మందికి ఇవ్వాలి, ఒక 5 లక్షల మందికి ఇచ్చాడు. అంటే ఈ సూపర్ 6 గానక అమలు చేస్తే ఇంకా గవర్నమెంట్ మీద ఎక్స్పెండిచర్ ఎక్కువ పెరుగుతుంది. సూపర్ 6 అంటే రెవెన్యూ వేయమండి, సంక్షేమ పథకాలంతా రెవెన్యూ వేయమండి. దాని గానక అమలు చేస్తే దాని ఎక్స్పెండిచర్ సంవత్సరానికి ఒక 50,000 నుండి 60,000 కోట్లు ఉంటుంది. ఒక్క పెన్షన్కే నెలకు 4,000 కోట్లు ఖర్చు పెడుతుంది ఈ గవర్నమెంట్. ఒక్క పెన్షన్స్కి, ఎన్టీఆర్ భరోసా స్కీమ్కే 4,000 కోట్లు అంటే సంవత్సరానికి 6,00,000 కోట్లు ఒక పెన్షన్కే ఖర్చు అవుతుందండి. మనకున్న బడ్జెట్ ఎంత, పెన్షన్కి అంత పోయినప్పుడు మిగతా స్కీమ్స్ని అమలు చేస్తే బడన్ బడి రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు, ఈ రెవెన్యూ ఇన్కమ్ లేక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ అప్పుల మీద ఆధారపడక తప్పదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 90,000 కోట్ల అప్పు ఉంటే ఇవాళ 9,76,000 కోట్ల అప్పు చేరుకుంది ఆంధ్రప్రదేశ్. సుమారు ఇంకా ఒక 24,000 అయితే 10 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రాన్ని. మరి 10 లక్షల కోట్లకు చేరుకుందంటే 9 లక్షల కోట్లు చేసిరి ఈ రాష్ట్రానికి అప్పు. 9 ఏళ్లలో 10 ఏళ్లలో అనుకోండి, 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు అయింది రాష్ట్రానికి అప్పు. అంటే మీకు అఫీషియల్గా అప్పు ఎక్కడ చూపెడుతారంటే సోషియో ఎకనామిక్ సర్వేలో 5 లక్షల కోట్ల అప్పు చూపెడతారు. అది ఏ అప్పు చూపెడతారంటే ఈ 5 అప్పులే చూపెడతారు. ఈ 5 అప్పులే మీకు సోషియో ఎకనామిక్ సర్వేలో 5 లక్షల కోట్ల అప్పు ఉందని చూపెడతారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పు సోషియో ఎకనామిక్ సర్వేలు రాయలే. ప్లస్ కార్పొరేషన్లు, బీసీ, ఎస్సీ అన్ని రకాల కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పు సోషియో ఎకనామిక్ సర్వేలు రాయలే. ఇంకా విశాఖపట్నంలో అన్ని ఆస్తులు తాకడబెట్టి తెచ్చిన అప్పు సోషియో ఎకనామిక్ సర్వేలో రాయలే. పోతూ 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 సచివాలయం తాకడబెట్టి తెచ్చిన అప్పు కూడా సోషియో ఎకనామిక్ సర్వేలో రాయలే. లాస్ట్ ఎన్నికల ముందు పెన్షన్లు ఇవ్వలేక భవానీ దీపం తాకడబెట్టింది, విజయవాడలో ఉన్న భవానీ దీపం తాకడబెట్టింది కూడా రాయలే సోషియో ఎకనామిక్ సర్వేలో. మరి అన్నీ కప్పిపుచ్చి ఓన్లీ మనకి ఈ అప్పులు రాసి 5 లక్షల కోట్ల అప్పే ఉందని చూపెడతారు. మిగతా 5 లక్షల కోట్లు కార్పొరేషన్ అప్పు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పు, ప్రభుత్వ ఆస్తులు తాకడబెట్టిన అప్పులు ఉన్నాయండి. అంటే 10 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎందుకు అప్పు పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంటే మెయిన్గా ఇదే రెవెన్యూ వ్యయమే. కాబట్టి రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకోగలిగితే ఈ లోటు తగ్గుతుంది. ఏ లోటు అంటే కోశ లోటు. కానీ రెవెన్యూ లోటు తగ్గించుకోలేరు. ఎందుకు తగ్గించుకోలేరు అంటే ఆయన 2019లో పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాలు అమలు చేస్తా అని చెప్పిండు. కాబట్టి నవరత్నాలు అమలు చేసేసరికి అప్పులైనాయి.
ఈయన అధికారంలోకి రావడం కోసం ఎన్ని వాగ్దానాలు చేసినాడు చంద్రబాబు నాయుడు. అసలు ఎంత ఘోరం అంటే ఈసారి నేను గెలవకపోతే నా పార్టీ ఉండదు, నేనుండను, నా కొడుకు ఉండడు, నా కొడుకు ఉనికి లేకుండా పోతుంది, ఎట్లయినా రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని సూపర్ 6 అన్నాడు. ఇంకా అనేక రకాల వాగ్దానాలు చేసిన తర్వాత ఇప్పుడు వాటిని అమలు చేయాలంటే ఆ బడ్జెట్లో సగం సూపర్ 6కే పోతుందండి. ఆయన 9, ఈయన 6 అయినా కానీ ఆ 9 కంటే ఈ 6 చాలా గొప్పవి. మీకు 9 మామూలు స్కీములు. ఈ 6 చాలా బర్డెన్, ఫ్రీ బస్కు చాలా బర్డెన్ పడుతుంది. తల్లికి వందనం ఆయన ఒక్కరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అందుకే అంతమందికి ఇస్తా అంటాడు. మరి చూడండి ఫ్రీ బస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది. ఎన్టీఆర్ భరోసా ఆయన 13,500 ఇస్తే ఈయన 20,000 ఇస్తా అని చెప్పి ఆయన నిరుద్యోగ భృతే లేదు, ఈయన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. మహిళలకు ప్రతి నెల ఆడబిడ్డల నిధి కింద 1,500 ఇవ్వాలి. మరి ఎన్ని అమలు చేయాలంటే ఒక రైతు భరోసాకే ఎన్ని వేల కోట్లు కావాలి, ఫ్రీ బస్కి ఎన్నిటికీ 6,00,000 కోట్లు. మళ్ళీ ఆయన పెన్షన్ 2,000 3,000 ఇస్తాడంటే 4,000 చేసే. మరి 4,000 పెన్షన్ చేసినాక వికలాంగులకు 6,000 చేసే, మనకు కిడ్నీ వాళ్ళకు 10,000 15,000 రూపాయలు పెన్షన్ చేసే, దాదాపు 65 లక్షల మంది పెన్షన్ తీసుకునేప్పుడు పెన్షన్కి ఎంత భారం పడుతుంది. ఇవన్నీ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఇప్పటికే 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మీద పల్లెటూరులో చాలా నెగిటివ్ వచ్చింది. పల్లెటూరులో చాలా కామెంట్ చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తాం ఇంకా సూపర్ 6 అని. అంటే మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటాం, రాష్ట్ర బడ్జెట్ లేదు, రాష్ట్ర ఆదాయం లేదని చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ పల్లెటూరులో నువ్వు యాంచి తెచ్చి ఇస్తే మాకేంది, మాకు వస్తున్నాయా రావట్లేదా, నెల మా అకౌంట్లో పడాలని చూస్తారండి వాళ్ళు. కానీ ఇక్కడ ఆయనకు మనసులో ఉంది సూపర్ 6 అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ చాలా వెనకపోద్దని చంద్రబాబు నాయుడు తెలుసు. కానీ అక్కడ ప్రజలు ఊకోరు కాబట్టి నెక్స్ట్ జూన్ నుంచి మొత్తం సూపర్ 6 అమలు చేస్తాను నిన్న క్యాబినెట్లో చెప్పిండు. జూన్కు పోస్ట్ పోన్ చేసిండు వాటి, ఇంకొక 5 నెలలు నెట్టకపోవాలి ఎట్నో అట్ట. మరి చూడండి, అంటే అక్కడ మెయిన్గా ఈ రెవెన్యూ ఏం పెరగటం వల్ల ఇక్కడ రెవెన్యూ రాబడి తక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే రెవెన్యూ డెఫిసిట్ అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు మనకు ఆ డెఫిసిట్లు మనకు ఎట్లా వస్తేనే చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి వీటి గురించి చదివి లేటెస్ట్ బడ్జెట్లోకి వెళ్తే రాష్ట్ర సొంత పన్నులు, స్టేట్ ఓన్ ట్యాక్సెస్ అండి, స్టేట్ ఓన్ ట్యాక్సెస్